వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. ప్రశ్న రావణ్ పైన ఈ ఊపా చట్టం పెట్టడం కరెక్టా కాదా? ఆయన అంత తీవ్రమైనటువంటి నేరం ఏం చేశాడు? ఈరోజు ఊపా చట్టం ప్రయోగించేంతగా అసలు ప్రశ్న రావణ్ ఏం చేశాడు? ఈరోజు చాలామంది లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలు ఇవి. సో అసలు ఊపా చట్టం అంటే ఏంటి? అసలు ఈ యుఏపిఏ చట్టానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి? ఏ నిబంధనల ప్రకారం ఈరోజు బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ మీద కేసులు పెట్టారు అనేటటువంటి దాని మీద సర్వత్రా చర్చ జరుగుతుంది. సో ఆయన గతంలో అనేక సందర్భాల్లో ఈ దేశంలో నిషేధితమైనటువంటి ఒక గ్రూపుకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేయడం, అంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేయడం, అలాగే హిడ్మా అనేటటువంటి ఒక మావోయిస్టుని కీర్తిస్తూ ఆయన వ్యాఖ్యలు చేయడం, అలాగే హిడ్మాని భగత్ సింగ్తో పోలుస్తూ చేసినటువంటి ఒక వీడియో, దీంతోపాటు మావోయిస్టు భావజాలాన్ని ఒక రకంగా చెప్పాలంటే జనాల్లో చొప్పించేటటువంటి ప్రయత్నం చేసేలా ఆ వీడియోలో ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన రాసినటువంటి ఆ కథనం, ఇది చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిజమే కదా అనేటటువంటి ఒక వాదన వ్యక్తమవుతుంది. సో అలా చేసినందుకే ఆయన మీద కేసు పెడతారు, నెంబర్ 1. నెంబర్ 2, ఏలూరులో జరిగినటువంటి దళిత క్రైస్తవ సభలో కూడా కొన్ని వర్గాల మధ్య చిచ్చుపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూనే ఇంకో పక్క ఈ మావోయిస్టు భావజాలం గురించి ఆయన మాట్లాడాడు అనేటటువంటి అంశం. సో ఈ రెండిటికే ఆయన మీద ఊపా చట్టాన్ని ప్రయోగిస్తారా అనేటటువంటి దాని మీద చాలామంది మాట్లాడుతున్నారు. దీనికంటే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతా. భావ ప్రకటన స్వేచ్ఛ నాకు రాజ్యాంగం ఇచ్చింది అని చెప్పేసి భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో రావణ్ ఇష్టానుసారం మాట్లాడొచ్చా? ప్రశ్న రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు కూడా యూట్యూబ్లో ఉన్నాయి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, ఆయన మాట్లాడినటువంటి భాష ఏంటి, ఆయన భావజాలం ఏంటి, ఆయన ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక మతాన్ని అగౌరవపరుస్తూ మాట్లాడినటువంటి మాటలేంటి, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి గ్రంథాల మీద, రామాయణం లాంటి గ్రంథాల మీద ఆయన మాట్లాడినటువంటి మాటలేంటి, రాముడు గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలేంటి, సీత గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలేంటి, సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలేంటి, ఇవన్నీ కూడా ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందికరంగా మారాయి. ఎట్ ది సేమ్ టైం ఉగ్రవాదులకు కూడా మానవ హక్కులు ఉంటాయి, ఎస్ ఉంటాయి అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన. దీంతోపాటు ఒక ఆర్గనైజ్డ్గా అనేక మంది కలిసి ఈరోజు విషం చిమ్మేటటువంటి ప్రయత్నం చేయడం, సమాజం మీద విషం చిమ్మే ప్రయత్నం చేయడం, ప్రశ్న పేరుతోటి ప్రశ్నిస్తామనేటటువంటి ముసుగులో, భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఇదంతా కూడా తప్పు కదా. సరే, ఊపా చట్టం పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని మాట్లాడుతున్నటువంటి మేధావులు రావణ్ మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా అవి సందర్భోచితమా లేకపోతే వాటిని ఆమోదయోగ్యమా అనేటటువంటి అంశాల గురించి కూడా మాట్లాడాలి కదా. ఈరోజు కూడా యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తాయి. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఇదే మాటలు మాట్లాడాడు, నేను సాయుధున్నై నేను గన్ పట్టుకొని మావోయిస్టులతో కలిసి పోరాటం చేయాలనుకున్నాను అనేసి. ఆయన ఏం చెప్పారు? చిన్నప్పుడు నేను ఇలా అనుకున్నాను, ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపడం కోసం వాళ్ళతో చేతులు కలపాలనుకున్నాను, వాళ్ళ మావోయిస్టుల దగ్గరికి నేను చేరాలనుకున్నాను, చిన్నప్పటి ఆలోచన ఇది అని చెప్పేసి ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. చిన్నప్పటి ఆలోచన తర్వాత ఆయన ఒక రకంగా చెప్పాలంటే సమాజాన్ని మార్పు కోసం అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా చిన్నప్పుడు తనకు తోసినటువంటి అంశాన్ని మాత్రమే చెప్పాడు. ఆయన పెద్దయ్యాడు, తర్వాత వచ్చేసి పరిణతి చెందాడు, అలాగే ఈరోజు అదే సమాజాన్ని మారుస్తున్నాడు. ఆ రోజు ఏమనుకున్నాడు, ఇలా చేస్తే చిన్న వయసు కదా, సో ఇలా చేస్తే ఇలా అవుతుందేమో అనుకున్నాడు. కానీ ఈరోజు చట్టాలు చేసే స్థాయికి ఎదిగాడు, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఎక్కడైతే ఈ మావోయిస్టులు ఉండి అక్కడ ఈ గిరిజనులకు సంబంధించినటువంటి అంశాల గురించి ఎప్పుడైతే ఆయన అనుకున్నాడో, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అదే గిరిజనులకి ఆయన మేలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ రోడ్లు వేపిస్తున్నాడు, అక్కడ డోలీ బాధలు లేకుండా తప్పిస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి జీవిత రూపురేఖలను మార్చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం. ఆయన ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినటువంటి ఆలోచన గురించి ఒక సభలో మాట్లాడితే దాని మీద కేసు పెట్టకూడదు అంటున్నారు. కానీ రావణ్ చెప్పింది ఏంటి? హిడ్మాని హీరోగా పొగిడాడు, అలాగే తీవ్రవాదులకు సంబంధించినటువంటి హక్కుల గురించి మాట్లాడాడు. దీంతోపాటు
ఈరోజు ఒకరు చనిపోతే వేల మంది పుట్టుకొస్తారు అని చెప్పేసి విప్లవం సృష్టించే ప్రయత్నం చేశాడు. కానీ అంత సీన్ లేదనుకోండి. ఆయన చెప్పిన దానివల్ల విప్లవాలు వచ్చేటటువంటి పరిస్థితి లేదని పరిస్థితి. సో కాకపోతే ఆయన్ని వీళ్ళే ఊపా చట్టాలు పెట్టేసి ఆయన హీరోగా ఫీల్ అయిపోతున్నాడు, ఆయన టీం హీరోగా ఫీల్ అయిపోతూ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఊపా చట్టం పెట్టడం కరెక్టే కాదంటే ఒక రకంగా చెప్పాలంటే కరెక్టే, ఇంకొక రకంగా చెప్పాలంటే తప్పు. ఎందుకు ఊపా చట్టం అంటే ఇలాంటి వ్యక్తులను కట్టడి చేయడానికి అవసరమైనటువంటి చట్టాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను బూతులు మాట్లాడితే చట్టంలో ఎలాంటి కేసులు ఉన్నాయి? బెయిల్ వచ్చేసింది. సో బెయిల్ వచ్చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి బూతులు మాట్లాడుతున్న పరిస్థితి. గతంలో బోరుగడ్డ అని ఇలాంటి వాళ్ళని చూసాం. ఇప్పుడు అంతకు మించినటువంటి ప్రశ్న రావని చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద చేస్తున్నటువంటి ఒక కుట్రగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అలాంటి వ్యక్తి మీద ఊపా చట్టం పెట్టొచ్చా? సో ఊపా చట్టం పెట్టాలంటే ఇది ఖచ్చితంగా ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి పోలీసులు దానికి ప్రాథమికమైనటువంటి ఆధారాలు సమర్పించాలి, దానికి కోర్టు సాటిస్ఫై కావాలి. అప్పుడు ఈ ఊపా చట్టం వర్తిస్తుందా లేదా అనేది తేలుతుంది. ప్రస్తుతానికి ఆయన రిమాండ్లో ఉన్నారు. సరే, ఇప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ మీద పెట్టాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు మీద పెట్టాలి అంటే ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు వచ్చేసారు. ఈ మాట్లాడే వాళ్ళు ప్రశ్న రావణ్ భారతీయ గ్రంథాల మీద, భారతీయ సంస్కృతి మీద, భారతీయ సాంప్రదాయాల మీద, భారతీయ సనాతన ధర్మం మీద మాట్లాడినటువంటి మాటలు సమర్థిస్తారనే సమాధానం చెప్పాలి. సో అప్పుడు మాత్రమే వీళ్ళు మాట్లాడేటటువంటి అర్హత, హక్కు వాళ్ళకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఒక గీత ఉంటుంది. ఆ గీతను చెరిపేసి ఇష్టానుసారం మాట్లాడుతామంటే మీ భావ ప్రకటన స్వేచ్ఛకి రాజ్యాంగం ఎట్టి పరిస్థితుల్లో రక్షణ కల్పించదు. భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో కల్లోలాలు సృష్టించాలనుకునేటటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైనటువంటి చట్టాలు ప్రయోగింపబడతాయి. దాంట్లో ఎలాంటి అనుమానము లేదు. గతంలో కూడా ఇలాంటి కేసుల్ని పెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ రావణ్ లాంటి వ్యక్తి మీద ఇలాంటి కేసు పెట్టడం కరెక్టా కాదా అంటే దానికి అవసరమైనటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలను ఖచ్చితంగా పోలీసులు సేకరిస్తున్నారు. సేకరించిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేస్తారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే పాపం ఇప్పుడు రావణ్ ఆటలో అరటిపండుగా మారిపోయాడు. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఇప్పుడు రావణ్ ఎవరో తెలియదట. రావణ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంట. రావణ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అంట. రావణ్ గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వీడియోలు చేశాడట. సో అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి వదిలించేసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తోంది. ఈ రావణ్ ఎవరి కోసం పోరాటం చేశాడు, ఎవరి కోసం తపన పడ్డాడు, ఎవరి కోసం ఆరాటపడ్డాడు, ఎవరిని తొక్కడం కోసం ఆయన వీడియోలు చేశాడు, ప్రశ్న పేరుతోటి ఏ ఒక్క ప్రశ్న వేయకుండా ఎవరి మీద విషం చిమ్మాడు అనేది ఆయన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే అందరికీ కూడా అర్థమవుతాయి. మరి వాళ్ళే ఇప్పుడు ఆయన్ని వదిలేసినటువంటి పరిస్థితి, ఆయన పట్టించుకోకుండా మానేసినటువంటి పరిస్థితి, ఆయనకి మాకు సంబంధం లేనటువంటి పరిస్థితి. ఒకసారి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఒక ఆయన మాట్లాడారు. అది విన్న తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఎవరికి సంబంధించినటువంటి వాడు? ఒక విధంగా చెప్పాలంటే మీకు సంబంధించినటువంటి వాడు. తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఎదిరించడానికి మీరు పెంచినటువంటి మొక్క ఈ రావణ్ అని చెప్పి ఒకసారి మీకే చూపిస్తా. ఈ రావణ్ ఆ రోజు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే మా మీద ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద. ఎస్, ఈ ప్రశ్న రావణ్ని అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యక్తి, మా వ్యక్తి కాదు. సో వదిలించేసుకున్నారు. పాపం ప్రశ్న రావణ్ పరిస్థితి అయిపోయింది. ఇక ఇంకొక రకంగా చెప్పాలి అంటే ఆయన ఎక్కడో ఉంటాడో తెలియదు. ఎవరు? ప్రకాష్ రాజు ఎక్కడో ఉండి ట్వీట్ల రూపంలో జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి కొన్ని అర్థం పర్థం లేని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. సో ఆయన రావణ్ని ఇరికించేశాడు. వీళ్ళందరినీ కూడా చూసుకొని రావణ్ రెచ్చిపోయాడు, ఇష్టానుసారంగా మాట్లాడాడు. ప్రశ్న పేరుతోటి ఫేమ్ కోసం, అలాగే ఏదో ప్రొజెక్షన్ వస్తుంది, రెండు ఏదో బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేశారు అనే ఉద్దేశంతో రెచ్చిపోయినటువంటి పరిస్థితి. పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన సంబంధించినటువంటి మొబైల్ తీసుకొని దాంట్లో ఉన్నటువంటిదంతా కూడా బయటికి తీస్తుంటే ఒక్కొక్క వీడియోలు బయటకు వస్తున్నాయి. దరిద్రాలన్నీ కూడా అందరూ కూడా ఇప్పుడు పబ్లిక్ డొమైన్లోకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని మళ్ళీ వీళ్ళు ఏదో ఏఐ ద్వారా చేశారని చెప్పేసి కొంతమంది దాన్ని తయారు చేసినటువంటి వీడియోలు అని చెప్పేసి రకరకాలైనటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రశ్న రావణ్ అనేటటువంటి వ్యక్తిని వాడుకొని వదిలేశారు. ప్రశ్న రావణ్ అనేటటువంటి వ్యక్తిని ప్రకాష్ రాజు లాంటి వ్యక్తులు బలిపశువుని చేశారు. మూడోది వచ్చేసి ప్రశ్న రావణ్ రెచ్చిపోయి భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి గీతను చెడిపేసి మాట్లాడడం వల్ల ఈరోజు అష్టకష్టాలు పడుతున్నాడు. ఈ ఊపా చట్టం పెట్టడం కరెక్టా కాదా అనే దానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఖచ్చితంగా వాటి మీద
కోర్టుకి సమర్పిస్తారు. సో కోర్టులు డెసిషన్ తీసుకుంటాయి. సో ఇంకా కూడా ఈ ప్రశ్న రావణ్ గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు ఆయన మాట్లాడినటువంటి మాటలు సమర్థిస్తారా లేదా అని చెప్పిన తర్వాత ఈ ఓపా చట్టం గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇది వాటి ఇన్సైడర్. మరో ఇన్సైడర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.